హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మీరు ఎలా అందరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి మనమైతే న్యూ లింక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇవైతే 3 రోజుల కిందనే యాడ్ అయిపోయినాయి. సో నిన్నైతే మనకి మాన్స్టర్ చీట్ కూడా అదే మాన్స్టర్ లింక్ అయితే వచ్చేసింది అనమాట. ఈ వీడియోలో అయితే మనం శుభ్రంగా అయితే చేసేద్దాం. సో లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు ఈ రాకీ బైక్, ఇంకా మనకి లంబోర్గిని టైర్స్, ఇంకా మనకి మాన్స్టర్ చీట్ మోడ్ ఫైల్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో వీటి ఫంక్షన్ అయితే అంటే లైక్ వీటిని ఎట్లా వాడాలి, వీటన్నిటి గురించి అయితే ఒక వీడియో అయితే సపరేట్గా చేయాలంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా మీరు అయితే లైక్ అయితే కొట్టండి. ఒక 20 లైక్స్ అయితే ఏం చేస్తాను, ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయితే చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే దీంతో అయితే మనం బీచ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. అయితే ఆర్జిఎస్ మోడ్ ఫైల్ అనమాట. సో దీని అయితే నేను మొన్న వేసుకున్నా. సో 4 కంబైన్ చేశారు. సో ఆర్జీబీ అదే ఆర్జిఎస్ మోడ్ ఫైల్, ఇంకా ఎయిర్ హౌస్, ఇంకా మనకి హెలిప్యాడ్, ఈ 3 అయితే కంబైండ్ అయ్యి ఒక మోడ్ ఫైల్ అయితే అవుతుంది అనమాట. అదైతే నేను వేసుకున్నా. సో ఇదైతే మన రోహిత్ సారే చేశారనమాట ఇది కూడా. సో ఈ బీచ్ హౌస్ ఎట్లుందో ఇప్పుడైతే మనం ఫాస్ట్ అయితే చూసేద్దాం. సో లిటరల్ సూపర్ ఉందంట, నేనైతే కామెంట్స్ విన్నాను. సో ఇప్పటివరకు అయితే చూడలే, ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ దగ్గరే ఉంటుంది. ఓకే, వచ్చేసాం మనం బీచ్కి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. స్ట్రైట్కి వెళ్తే మనకైతే మనకి బీచ్ హౌస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్కి వెళ్ళాలి ఇంకా. సో ఓకే, వెళ్దాం ఫాస్ట్ ఇక్కడి నుంచి మనం. ఓకే, సరిపోయింది అబ్బా. ఇరే ఎందుకు గుద్దుతావురా మామ నువ్వు, ఆడికి ఎందుకు గుద్దావరా నాకు అర్థం కాదు గైస్. ఇట్లా కుదురుతూనే ఇట్లా వచ్చి పడిపోయినా. దాని స్పీడ్ అయితే లిటరల్ చాలా ఉంది. ఇప్పుడైతే మనమైతే లంబోర్గిని టైర్స్ స్పీడ్ అయితే చూసేద్దాం. ఇది ఇంకా స్పీడ్ వెళ్తుందంట. సో ఒకసారి అయితే ట్రై చేసేద్దాం. కొంచెం అయితే స్టక్ అవుతుంది అబ్బా స్క్రీన్. ఇప్పుడు ఇది లైక్ ఎట్లా అంటే ఇది స్పాన్ అవుతుంటే మనకైతే లైక్ స్టక్ అయిపోతుంది స్క్రీన్ అక్కడనే కొంచెంసేపు, ఒక 2-3 సెకండ్స్. సో ఈ సిస్టమ్ ఇష్టమా, లేకపోతే మీకు అదే అప్పట్లో వాడిన చీట్ కోడ్ సిస్టమ్ ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే సింపుల్గా ఉంటే తప్ప లిటరల్ ఇదైతే కొంచెం కష్టంగా ఉంది. సో మ్యాక్సిమం మెంబర్స్కి అయితే రావట్లేదు. సో అండ్ ఇది కూడా కొంచెం గ్లిచెస్ అయితే అవుతున్నాయి దీనిలో. ఒకవేళ ఇటువంటి 100 చీట్ మోడ్ ఫైల్స్ వేస్తే ఖచ్చితంగా గేమ్ అయితే ల్యాగ్ అవ్వాల్సిందే. అండ్ ఇదేంది ఇట్లుంది. ఇదైతే యాక్చువల్గా ఆర్జిఎస్ టూల్తోనే అయితే చేసిర్రు. ఇంత మంచిగా అయితే చేసిర్రు అనమాట ఆర్జిఎస్ టూల్తోనే. సో సూపర్ అనమాట. ఇదంతా అయితే బేస్ అనమాట. బేస్ ఇట్లా పెట్టేసిర్రు స్ట్రైట్గా, హారిజంటల్గా కాకుండానే. సూపర్ ఉందబ్బా ఇదైతే. ఇట్లా ఆర్జిఎస్ మోడ్ ఫైల్ నేను ఇలా చేశారంటే ఇంకా అప్డేట్లు వస్తే బాగుండబ్బా. ఇది అప్డేట్లు వస్తే ఇంకా ఫ్యూచరిస్ట్ అయితే సూపర్ ఉండే అసలు ఇది. కానీ ఆర్జిఎస్ మోడ్ ఫైల్తో చేయడం వల్ల ఇట్లుందనమాట. అయినా సూపర్ ఉంది ఇది. సో ఒకవేళ అప్డేట్లో వస్తే ఇంకా చాలా బాగుండు, కానీ తెలియదు అనమాట. ఏమో మరి అయితే మనకు కూడా తెలియదు దాని గురించి. కానీ అప్డేట్స్ అయితే మొత్తానికి ఆపేయలేదు. సో నెక్స్ట్ అప్డేట్లో మ్యాక్సిమం మనకి ఇది దాని పేరేంటి స్కూల్, హాస్పిటల్ ఇలా చాలా ఇంకా ఉన్నాయన్నమాట వచ్చేవి. సో అప్డేట్ అయితే ఆపరు మ్యాక్సిమం ఆపరు. సో ఇట్లా ఆర్జిఎస్ మోడ్ ఫైల్లోనే వేసుకుంటే మనకి అప్డేట్లో ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే పెట్టవచ్చు నాకు తెలిసి. సో ఒక్క ఆర్జిఎస్ మోడ్ ఫైల్ వేస్తే ఆటోమేటిక్గా ఇంకొకటి అయితే మనకి డీయాక్టివేట్ అయిపోతుంది. సో అది కూడా ప్రాబ్లం ఉంది. సో మోడ్ స్లాట్స్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి అన్నమాట డౌట్స్ మనకి. సో నెక్స్ట్ అప్డేట్లో ఏమొస్తుందో చూడాలి. ఇప్పుడైతే వర్షన్ 37లో అయితే ఇన్ని వచ్చినాయి. సో వర్షన్ 38లో ఏమొస్తుందో చూడాలి. ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో అప్డేట్ అయితే ఆపేయరనమాట మనకి. ఇవన్నీ అయితే నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో చీట్ కోడ్స్ రూపంలో అయితే వస్తాయి అనుకుంటున్నా. లేకపోతే ఇక ఇట్లయితే బాగుందబ్బా. ఇట్లనే కొంచెం లైక్ ఎట్లా అంటే వీక్ 3-4 ఇస్తున్నారు. అదే అప్డేట్ అయితే మనకి 1 మంత్ ఆగాల్సి ఉంటుంది. 1 మంత్ దాకా ఏ అప్డేట్ అయితే రాదు. అట్లయితే మనకైతే ఇంట్రెస్ట్ పోతుంది మెయిన్లీ. సో అనేది ఆడడం అయితే బాగోదు కదా, అదనమాట పాయింట్. అయితే మనం ఇంకా చూసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఎయిర్ హౌస్ అనేది చూడాలి. ఇదైతే కంటైనర్స్ పైనకి ఎట్లా తీసుకెళ్ళి నాకు అర్థం కావట్లే ఎందుకో. సో కంటైనర్స్ ఎందుకు పైనకి అట్లా ఎందుకంటున్నా సరే ఎట్లా పైనకి తీసుకెళ్ళి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే హెలికాప్టర్ వేసుకొని అయితే వెళ్దాం. మొత్తం ఎన్ని కంటైనర్స్, అసలు చాలా కష్టం అబ్బా ఇది. నాకైతే ఆర్జిఎస్ స్టూలే యూజ్ చేయరాదు సరిగ్గా ఇది. సో వీళ్ళైతే డైరెక్ట్ పైన తీసుకెళ్ళి బిల్డ్ చేసిర్రు. సో నిజంగా రోహిత్ సార్ లెజెండ్ అబ్బా. ఇంత మంచిగా చేసిర్రు గాయస్ ఇది గాయస్. మరి ఇది కోడింగ్ కంటే కష్టం గాయస్ ఇట్లా చేయడం ఇది. ఎందుకంటే ఇట్లా కింద పెట్టొస్తే కానీ పైన ఇట్లా తీసుకొచ్చి పెట్టరాదు. సో మరి దారుణమైన కష్టంగా ఉంటుంది ఇది లిటరలీ. మనం చేయాలంటే ఖచ్చితంగా 1 మంత్ పడుతుంది అబ్బా. నిజంగా 1 మంత్ పడుతుంది. ట్రీస్ పెట్టినకే 2 days పడుతుంది అబ్బా మనకి. ఎందుకంటే మన ఫోను అంటే నా ఫోన్ 3GB ర్యామే. సో అందుకు కొంచెం లేట్ అవుతుంది. పాప ఇంత పెద్ద గట్టిగా అబ్బా ఇది బ్రో. ఒకవేళ అదే ఈ అప్డేట్లో వచ్చి ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది. కానీ
ఏం చెప్తాం, ఇదైతే అప్డేట్స్ అయితే ఇప్పటి నుంచి వస్తాయో రావో. ఒకవేళ అప్డేట్స్ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా. సో వర్షన్ 37 మనం ఇప్పుడు ఆడేది, మనం వర్షన్ 37 అనమాట. ఒకసారి చీట్ మోడ్ ఫైల్ మీకైతే చాలామంది అయితే కనిపించలేదు అంటున్నారు. సో కనిపించకపోతే ఇక మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయాలని అర్థం. సో అప్డేట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అప్డేట్ కాకపోతే, మీరు మర్చిపోతే అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది చీట్ మోడ్ ఫైల్ అనమాట, అది వచ్చేస్తుంది. సో ఓకే, ల్యాగ్ అయితే ఏముండదు అబ్బా మీకు. సో 2GB ర్యామ్లో కూడా ల్యాగ్ అయితే ఏముండదు, కానీ అదైతే కొంచెం గ్లిచెస్ అయితే ఉంటాయి. సో మీరైతే కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది అది. సో ఈజీ అబ్బా, దానిలో పెట్టేటప్పుడు అయితే మీరు ఇంటర్నెట్ అయితే ఆన్ చేసుకోవాలి. అదే వైఫై అన్నా లేదన్నా ఏదో ఒక కనెక్షన్ అయితే ఉండాలి, లేకపోతే మాత్రం మీకు రాదు. సో మీరు 100 సార్లు ట్రై చేసినా రాదబ్బా ఇంటర్నెట్ లేకపోతే. సో మెయిన్లీ ఫస్ట్ అయితే అదైతే ఆన్ చేసుకోండి. తర్వాత ఇక ఫైల్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసేసి టిక్ మార్క్ నొక్కితే డైరెక్ట్ అయిపోతుంది ఇంకా. సో వేరే ఏముండదు ఇంకా, ఎంత కష్టమేం కాదు ఇది. కానీ కొన్ని ఫోన్స్లో అయితే ఇదైతే ఉండదు. సో అందుకే 4 లింక్స్ అయితే పెడుతున్నారు ఒక్కొక్క దానికి. సో అట్లయితే ఒక్కొక్కటి ట్రై చేయండి. మ్యాక్సిమం ఏ లింక్ పెట్టినా అన్ని ఫోన్స్లలో వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం అనమాట. కొన్ని ఫోన్స్లో మాత్రం ఇట్లయితే రాదు. సో అందుకే 4 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన గోల్డెన్ మెమోరీస్ అప్పట్లో ఒకప్పుడు ఈ మన ఓల్డ్ హౌస్ అనమాట. సో న్యూ హౌస్ పెట్టకుండా ఓల్డ్ హౌస్ పెడితే చాలా బాగుంది లిటరలీ. కానీ న్యూ హౌస్ పెట్టకపోతే మన యూట్యూబ్లోకి వచ్చేటోళ్ళం కాదు గైస్. ఎందుకంటే నా ఫస్ట్ వీడియో అదే గైస్, అంటే లైక్ ఎట్లా అంటే అప్డేట్ ఫస్ట్ వీడియో నాది అదే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో న్యూస్ పెట్టకుండా లైక్ ఎట్లా అంటే ఓల్డ్ హౌస్ అయితే మనకి చాలా మెమోరీస్ అబ్బా. ఇది అప్పట్లో సూపర్ ఉండేది అప్పట్లో. ఇంకా ఫన్ అయితే నార్మల్గా ఉండకపోయేది కాదు అప్పట్లో అయితే. సో ఒక లెవెల్లో ఉండేది ఫన్. ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది, ఎందుకంటే ఇట్లా చీట్ కోడ్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే చీట్ మోడ్ ఫైల్, ఆర్జీఎస్ మోడ్ ఫైల్ అయితే పెట్టడం వల్ల మనకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్లీ. సో ఇంట్రెస్ట్ అయితే వస్తుందిలేండి, కానీ ఎంతైనా అప్పటింతలా కాదులేండి. సో ఒక అదే చీట్ కోడ్స్ ఉంటే అందరికైతే వస్తుంది. సో సూపర్ ఉంటుంది. సో అదే అనమాట. అండ్ ఇప్పుడు కూడా బాగానే ఉంది. వీక్ అయితే 3 అప్డేట్స్ అబ్బా లిటరలీ. అప్పట్లో అయితే 1 మంత్ మనమైతే చూసి కళ్ళు అయితే కాకులు పొడుచుకుపోయాయి. ఇప్పుడైతే మనమైతే జస్ట్ 1 డే 2 ఆడితే మనకైతే ఒక్కొక్కటి ఇంకా ఒకటి వస్తుంది అది. సో ఇప్పుడైతే మన మాన్స్టర్ పాపా గైస్ ఒకసారి దీని అయితే చంపేద్దాం. ఒకటే ఒక బుల్లెట్ అనమాట, ఆర్పీజీ. అదే మీరు ఏకేఎంతో ట్రై చేస్తే మిమ్మల్ని చంపేస్తుంది. ఇన్ఫినిటీ హెల్త్ షీట్ కూడా ఉన్న నో యూజ్. ఇదేందబ్బా ఇది, అమ్మ మరీ భయంకరంగా ఉన్నది. సెకండ్ వేస్తే మేము మాయపోతుంది. ఇదైతే రియలిస్టిక్గా ఉంటుంది అబ్బా. ఒకసారి అయితే మీరు దీన్ని నేను చంపైతే చూపిస్తాను. ఓకే వెళ్ళిపోతుంది, పారిపోయింది. సరిపోయింది సరిపోయింది అది. ఇక పారిపోయింది అది అంతే. ఇక మళ్ళీ మనకి కలవది అంతే, బాయ్. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే 3 అండ్ దెన్ ఫాస్ట్గా పట్టుకోవాలి. గ్లిచ్. ఓకే చంపేద్దాం నేను. ఫాస్ట్ చచ్చిపోయింది. రైట్. అదే మీరు ఏకేం ట్రై చేస్తే మిమ్మల్ని చంపేస్తుంది ఇది. దీన్ని చూడండి ఇట్లా నూకొస్తుంది ముందుకి మనని. గాయస్ దీని లోపల ఉన్న అబ్బా నేను, ఇది నన్ను మింగేసింది. అదే సారీ ఇదైతే నన్ను తినేసింది. సో డోంట్ టేక్ ఇట్ డబుల్ మీనింగ్. ఇదైతే కదపొస్తుంది అబ్బా దీన్ని. గాయస్ ఇది మరి ఇంత రియలిస్టిక్గా ఉంది. సో సూపర్ అబ్బా. మనకి డైనోసార్లో లోపలికి వెళ్తాం కానీ ఇట్లా కదపరాదు. ఇదైతే ఇట్లా బాబా ఏం రియలిస్టిక్ రా. GTA5లో కూడా ఇట్లా ఉండదు అబ్బా. ఏం తెప్ప ఇది మొత్తం రియలిస్టిక్ అయిపోయింది అనమాట మన గేము. సో ఓకే ఈరోజు వీడియో అయితే ఇదనమాట. మీరైతే నచ్చుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ గ్రాండ్గా కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, టాటా, బాయ్. సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.